కలి అనే రాక్షసుడు ఎలా ఈ కలియుగాన్ని ఏలుతున్నాడో, ఎన్ని బాధలు పెడుతున్నాడో మనందరికీ తెలిసిందే. ఈ కలి రాక్షసుడు ఎట్లా తొలగిపోతాడు, ఎట్లా పుట్టిండు, ఎట్లా తొలగిపోతాడు అనేది ఈరోజు వీడియోలో మనం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మంచి కామెంట్ పెట్టండి. ఈ కలి అనే రాక్షసుని అంతం చేసి ఒక మహారాజు పుడుతుండు. ఆ మహారాజే కలిపురుషుడు. కలిపురుషుడు ఈ కలియుగము వెళ్ళే కలి రాక్షసుని ఎట్లా సంహరిస్తాడు, ఏ విధంగా అనేది మనం తెలుసుకుందాం. ఈ భూమండలము ఉద్భవించినప్పటి నుంచి 4 యుగాలు అనేది ఉన్నాయి. ఆ యుగాలేంటో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ యుగాలు 4 పాదాల మీద ఉన్నాయి, అంటే 4 స్తంభాల మీద ఉన్నాయి అని అర్థం. 4 స్తంభాలతో మండలంగా ఉన్నది. అలాంటి కలియుగము మండపంలో 4 పాదాలు 4 స్తంభాలు ఎలా పెట్టి మనం మండపం ఉందో అలా మన ఈ భూ ప్రపంచము ఉంది. అందులోకించి మూడు స్తంభాలు అంతమైపోయినాయి. ఇప్పుడు ఒకే స్తంభం మీద ఈ కలియుగం నిలబడి ఉన్నది. సత్యయుగంలో ధర్మము 4 పాదాలుగా నడిచింది. అంటే సత్యము, దయ, ధర్మము, పుణ్యము ఈ విధంగా నడిచింది. సత్యయుగంలో అందరూ మనుషులు సత్యంగానే ఉండి దయ, జాలి, అందరి మీద ప్రేమ, ఆదరణ, కలిసిమెలిసి ఉన్న దాంట్లో ఒకరి లేకుంటే ఒకరు సర్దుకోవడము, అలాంటిది ఆవేశము, కోపము, అహంకారం లేకుండా ఉండేది. మంచి గుణాలతో దేవుడిపై నమ్మకంతో దేవుడిని ఆరాధించుకుంటా మంచిగా ఉండేవారు. దేవుడు అంటే నమ్మకము, అలాగే మనుషులన్న నమ్మకంతో ఉండేవారు. అలాగే యుగాలు మారిన కొద్దీ ధర్మం అనేది అంతరించిపోతుంది, పాపం అనేది పెరిగిపోతుంది. అది మనుషుల వల్ల లేదా ఏ విధంగా అనేది తెలుసుకున్నాం. అలా మెల్లమెల్లగా ధర్మం పోయి అధర్మం అనేది పెరుగుతూ వచ్చింది. అధర్మం అంటే పాప నాశనము, పాపాలని మూట కట్టుకోవడము అనేది అధర్మం. పుణ్యం పోయి పాపం వచ్చింది అన్నట్టు. ఈ పాపాలని కలి ప్రభావము స్టార్ట్ అయింది. రావణాసురుడితోని కలి ప్రభావం స్టార్ట్ అయింది. మందర నుంచి కైకేయికి అలా పాకుతూ పాపాలు స్టార్ట్ అయినాయి, మొదలైనవి. అట్లా మొదలైన పాపాలు రావణాసురుడి అంతంతో ఆ పాపాలు ముగిసిపోయినాయి. యుగాలు మారుకున్న కొద్దికి కలి ప్రభావము ఎక్కువై వస్తుంది. త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలు నడుస్తుంటే అధర్మం 1 పాదం మీద నడిచింది. ద్వాపరయుగం వచ్చేసరికి ధర్మము రెండు పాదాలుగా వచ్చింది, అధర్మము 2 పాదాలుగా మారిపోయింది కలి ప్రభావంతో. ద్వాపరయుగంలో దుర్యోధనతోని కలి ప్రభావం మొదలవుతుంది. భారతంలో దుర్యోధనుడు పుట్టినప్పుడు కటిక చీకటి, భయంకరమైన ఆందోళనను మొదలైనవి అంట. ప్రకృతి మాత అంతా భయపడి ఆందోళన పడి గాలి, వర్షము ఇలా తుఫానుగా వచ్చి జీవరాశులన్నీ గిలగిలలాడిపోయి కొట్టుకునేయంట దుర్యోధని పుట్టుకతోని. దుర్యోధనతోని మొదలైన కలి ప్రభావము కలిమాయ కురుక్షేత్రం వరకు తీసుకెళ్తుంది. హింస, అసంతృప్తి, క్రోధము, ఆవేశము, అనర్థము, యుద్ధము, ప్రాణాలకు విలువ లేనట్టు ప్రభావంతో మొదలయ్యింది ద్వాపర యుగంలో దుర్యోధని రూపంలో. ఇక కలియుగంలో హింస, క్రోధం ఇవన్నీ కలి ప్రభావం. ద్వాపర యుగంలో చివరిది కలియుగము సత్యం అనే మార్గంలో 1 పాదం మీద నడుస్తుంది. ఆ కలియుగంలో రాను రాను ఆ సత్యం కూడా కనుమరుగైపోతుంది. రాను రాను పాపాలు, పుణ్యాలు, అధర్మాలు ఇవే ఉంటాయి. ఎందుకట్లా అంటే ధర్మంగానే ఉన్నట్టు వెన్నెముకతోని వెనకకేంచి కొట్టడము, అసత్యాలు అంటే అబద్ధాలు మాట్లాడడము,
నువ్వెంత నేనెంత, నీ దగ్గర నా దగ్గర ఎంత ఉందనే స్వార్థంతోనూ ఈ విధంగా మొదలవుతుంది కలి ప్రభావం. కారణం లేకుండా శత్రుత్వాలు, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య గొడవలు, ఇల్లు జాగలు అనేది కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, కుటుంబం అంటేనే పరాయి ఉంటుంది. ప్రేమ లేకుండా మోసాలు ఎక్కువ జరుగుతుంది. అన్నా చెల్లె అనే భేదాలు ఉండయి. నువ్వెంత నేనంత అనే విధంగానే ఉంటుంది. మొత్తానికి పాపాల పుట్ట తయారైపోతుంది. సత్యం అనేది అసలుకే లేకుండా అయిపోతుంది కలియుగంలో. ఈ విధంగా కలి ప్రభావంతో ప్రతి మనుషులు మనుషులాగే కనిపిస్తారు, కానీ లోపల రాక్షసత్వం అనేది మిగులుతుంది. దయా కరుణ ఏదీ ఉండదన్నమాట. నాకే అంత కావాలి అనేది అవసరానికి మించి ధనం సంపాదించి పెడతారు. దానాలు ధర్మాలు చెయ్యరు. ఉన్నవాడి దగ్గరికించి లేనివాడి దగ్గరికించి ఉన్నవాడు గుంజుకోవడము, ఇలా అసత్యంగా చాలా బీభత్సంగా అయిపోతుంది కలియుగం. ఆడవాళ్ళు మగవాళ్ళు అనే భేదమే ఉండదు. అందరూ ఒక వ్యభిచారం అంతా ఇంట్లో సంసారం వీధిలో పడుతుంది, వీధిలో సంసారం ఇంట్లో పడుతుంది అన్నట్టుగా ఉంటుంది. ఈ విధంగా అంత దరిద్రహీనంలో వెళ్ళిపోతుంది. కరుణ అనేది కఠోరంగా అయిపోతుంది. చదివిన వాళ్లకు, తెలివి వాళ్లకు రోడ్ల మీద ఊడ్చేది పనులు, లేబర్ పనులు దొరుకుతాయి. ఏమీ చదువు లేని మొద్దులు, ఏమీ తెలివి లేని దద్దమ్మలకు మంచి మంచి పదవులు అనేది వస్తాయి. ఇలా కలియుగంలో కలిరాజ్యం మొదలవుతుంది. అసలు ఈ కలి ఎవరు? ఈ కలి రాక్షసుడు ఎవడు? ఈ కలి వల్ల ఇంత అనర్థం ఎందుకు జరుగుతుంది? కలి పుట్టుక అంటే ఏంది అనేది తెలుసుకుందాం. బ్రహ్మదేవుడి మొలం ద్వారా ఒక మనిషి జన్మించాడు. అతని పేరు అధర్ముడు. అతని భార్య పేరు నిత్య. అంటే అసత్యము అనేది అర్థం. నిత్య అంటే ఈ అధర్మ నిత్య ఇద్దరికి కలిసి ఇద్దరు పిల్లలు పుడతారు. వారే దుమ్ముదుడు ఇంకా మాయ. వీళ్ళిద్దరూ అన్నా చెల్లెలు. ఈ సృష్టికి వ్యతిరేకంగా అన్నా చెల్లెలు పెళ్లి చేసుకుంటారు. అలా ఇద్దరు చేసుకున్న వాళ్ళకు లోభ మరియు వికృతుడు అనే ఇద్దరు పిల్లలు పుడతారు. వీళ్ళ సంతానం. వీళ్ళిద్దరు అన్న చెల్లెలు కూడా వివాహం చేసుకుంటారు. లోభ అంటే నిరాశ, వికృతి అంటే మోసం. వీళ్ళిద్దరికీ కలిపి క్రోధం మరియు హింస అనే ఇద్దరు పిల్లలు పుడతారు. వీళ్ళకు కూడా ఈ క్రోధం, హింస వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని వీళ్ళకు పుట్టినవాడే కలి రాక్షసుడు. ఈ కలి చూడడానికి చాలా ఘోరంగా, నల్లగా, కొమ్ములతోని, వికృతమైన రూపంతోని, నాలుకతోని బయటపడేసి ఒక నల్లటి రాక్షసులాగా ఉంటాడు. ఈ కలిపురుషుడు ఎప్పుడు వేషలతోనూ వాళ్ళతోనే తాగుకుంటా, ఎప్పుడు తాక్కుంటా, మద్యం తాక్కుంటా వాళ్ళతోనే గడుపుతూ తిరుగుతూ గబ్బుగా ఉంటాడు. గబ్బునాయన. కలి చెల్లెలు ప్రకృతి. ఈ కలి వల్లనే గర్భవతి అవుతుంది కలి చెల్లెలు. ఎంత దారుణంగా ఉంది. ఈమె కడుపులో భయం అనే పుత్రుడు, మృత్యువు అనే కూతురు పుడుతుంది. కలి సంతానం. వీళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు పుడతారు. అతన నిరాతన ఈ ఇద్దరు పిల్లలు పుడతారు. ఇంకా ఎంతమంది పిల్లలు చూడాలో. ఈ నిరాయ యాతన వివాహం చేసుకుంటే వీరికి అవలక్షణం అనే 10,000 మంది కొడుకులు పుడతారు. దరిద్రంగా ఇంతమంది. ఈ మంది కలి పురుషుడు వంశవృక్షాలు వీళ్ళు. ఈ అవలక్షణాలనే ఈ పుత్రులు కలి మొత్తం కలిగా మొత్తం వెళ్ళి మనుషులలో చేరి వాటికి దురు అలవాట్లు, దుర్బుద్ధులు, వాయు వరుస ఏమి లేకుండా నాదే అనే స్వార్థము, మనిషి ప్రాణంకి విలువ లేకుండా ఈ విధంగా మొత్తము ఈ 10,000 పుత్రులు మొత్తం కలియుగం అంతా పాడు చేసేస్తారు. పాడు అంతా మొత్తం ఈ దేశమంతా గందరగోళ పరిస్థితిలో ఉంది. కలి వంశవృక్షం మొత్తం అఖండము
భూమంతా వ్యాపించి ఈ 10,000 పుత్రులు అంతా మొత్తం నాశనం చేసేస్తారు కలియుగం. ఇట్లా ప్రతి ఒక్కరి దాంట్లో వెళ్ళి మొత్తము మనుషులకు భేదాలు వచ్చేస్తాయి. నాది, నా సంసారము, నా ఇష్టము, నా శరీరము, మా ఇల్లు అనే భేదంతో అవలక్షణాలు మొత్తం ప్రతి ప్రజలలో వస్తుంది. ఎవరు నిజం తెలియదు, ఎవరు అసత్యం తెలియదు. అసత్యాన్ని నమ్ముతారు, నిజాన్ని పాపం అంటారు, పాపాన్ని నిజం అంటారు. ఆ విధంగా మారిపోతుంది మొత్తం కలియుగం. ఈ విధంగా అల్లకల్లోలమైన ఈ భూప్రపంచము భూతల్లి ఏడుస్తుంది, బాధపడుతుందంట. గంగా తల్లి ఏడుస్తుందంట. అందరూ దేవదూతలు చూసి చాలా బాధపడి ఏడుస్తూ, అందరూ దేవతలు, బ్రహ్మదేవుడు అందరు కలిసి విష్ణుదేవుడి దగ్గరికి వెళ్తారంట. వెళ్ళి ఈ కలి వృక్ష వంశం వల్ల మొత్తము కలియుగం అంతమైపోతుంది అనే బాధలు మొత్తము మొరపెట్టుకున్నారంట అందరూ విష్ణుదేవుని దగ్గరికి వెళ్ళేసి. బ్రహ్మదేవుడు వెళ్ళి, నారాయణ, భూలోకంలో మొత్తము కలి ప్రభావంతో నాశనం అయిపోతుంది. ఈ ప్రభావము ఇంత విషపూరితమైపోతుంది. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తితో చెప్తున్నాడు, నారాయణ, ఇప్పుడు నీ టైం వచ్చేసింది. ఇంకా నువ్వు అవతారం ఎత్తుకొని భూమిని కాపాడాల టైం వచ్చేసింది. నువ్వు అవతరించాల్సిందే, భూమిపైన నువ్వు రావాల్సిందే అని వేడుకుంటారు దేవతలు, దేవుళ్ళు, భూమాత, బ్రహ్మ దేవుడు విష్ణుమూర్తితో మొరపెట్టుకుంటారు. అన్యాయాలని అరకట్టేది నీవే, నువ్వు మళ్ళీ భూమిపైకి జన్మ తీసుకొని రావాల్సిందే అని అందరూ కోరుకుంటారు. కోరుకున్న మేర విష్ణుమూర్తి ఇలా అన్నాడు, స్వామి, తప్పకుండా భూమిపై నేను అవతరించి ధర్మాన్ని నిలబెడతాను అంటాడు విష్ణుమూర్తి. శ్రీ విష్ణుమూర్తి శంబల నగరంలో విష్ణువ్యాసుడు అనే సుమతి అనే ఇద్దరు బ్రాహ్మణుల దంపతులకు నేను పుత్రుడిగా జన్మిస్తాను అంటాడు విష్ణుమూర్తి. కలిపురుషుడు అనే నామంతో జన్మిస్తాడు. నా భార్య లక్ష్మి సింహాల నగరంలో ఆ రాజుకి కూతురుగా పుడుతుంది. అందరు దేవతల్లారా, నేను ఓపై జన్మించినప్పుడు నాకు మీరు సహాయంగా ఉండండి మీరు అని శ్రీ విష్ణుమూర్తి అన్నారు. నేను ధరణిపై ఉన్నప్పుడు మీరు నాకు సహచరులుగా ఉండాలి. ఒక్కొక్కరిగా సైన్యకు జమ చేసుకొని కలి వృక్షాన్ని మనము ఒక్కొక్కరిగా సంహరించి మళ్ళా ధరణిని కాపాడుతాను అని అన్నారు శ్రీ విష్ణుమూర్తి. తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత మానవాళి చాలా అభివృద్ధి పెరుగుతుంది. కాలం మారుతున్న కొద్దీ పిచ్చితనం, వెర్రితనం, తెలివి తక్కువతనం పెరుగుతూ ఉంటుంది. ఈ తరుణంలోనే కల్కి జన్మించాల్సిన సమయం వచ్చేసింది. వైశాఖ మాసం కృష్ణపక్షం ద్వాదశి రోజున శంబాల నగరంలో ప్రజలకు ఏదో ఒక తెలియని ఆనందం, ఆత్మీయత మొదలయ్యింది. అదే రోజున విష్ణువ్యాసుడు అనే సుమతి దంపతులకు ఒక మగబిడ్డ జన్మము జరిగే సందర్భంలో అక్కడ భూమాత పులకరించి, అందాల పువ్వుల వనాలు, కిలకిలా పక్షులు, ప్రకృతి పులకరింపులు, దేవతలు ఆకాశం పైన పూల జల్లు, వాన జల్లు, ఇలా చాలా ఆనందంగా వికసిస్తూ ప్రహ్లాదంగా మంచి మనుషులలో సంతోషము మొత్తము ఆ విధంగా చాలా ఆనందంగా జరిగిపోయింది. శ్రీ మహావిష్ణువు కలిపురుషుడుగా జన్మము ఎత్తుతాడు. ఆ బిడ్డనే శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన ఆఖరి అవతారం కలిపురుషుడు. అంతకుముందే 3 సంతానము విష్ణువ్యాసుడికి ఉంటారు. 4వ సంతమైన కలిపురుషుడు జన్మిస్తాడు.
కలి చాలా అందంగా ఉంటాడు. కలిపురుషుడు పుట్టగానే ఎంతో అందంగా అందరూ అక్కడి ప్రజలు ఎంతో అందమైన దైవ కుమారుణ్ణి ప్రసాదించును అని ఇద్దరు దంపతులకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారు. అందరూ పండుగ వాతావరణం జరిగింది అక్కడ చంబలలో. ఆ జన్మమెత్తిన వెంటనే ఆ మాయ ఆ వాతావరణము ఆనందకరమైన వాతావరణము సప్త చిరంజీవులకు అర్థమైపోయి తెలిసిపోయింది. ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్న విష్ణుదేవుని గురించి సప్త ఋషులు, సప్త చిరంజీవులు, కలియుగంలో సప్త చిరంజీవులు ఆనందంగా పులకరించారు. కృపాచార్యులు, అశ్వత్థామ, వేదవ్యాసుడు, పరశురామ ప్రభులు, అశ్వత్థామ, హనుమంతుడు ఈ చిరంజీవులు కలిపురుషుణ్ణి దర్శనం చేసుకోవడానికి మారు వేషాలలో శంబల గ్రామంకి వెళ్తారు. పసిబిడ్డగా ఉన్న కలికిని చూసి పరశురాముడు ఎత్తుకొని అందరూ ఆశీర్వచనం చేస్తారు కలిపురుషుడికి. వాళ్ళకు ముందే తెలుసు కాబట్టి ఆ బిడ్డ చాలా గొప్పవాడైపోతాడు. చాలా ఈ అన్యాయాలను, అక్రమాలను అంతం చేయడానికి దేవుడి రూపంలో వచ్చాడు అని ఆశీర్వచనం చేస్తారు సప్త చిరంజీవులు. అందరూ మీ కొడుకుని చూసి చాలా మెచ్చుకుంటారు. ఒక ధర్మాన్ని దైవంగా ఉండే ఒక పుత్రుడికి జన్మనిచ్చావు అనేసి ఇతనికి కలికి అనే నామధేయం చేస్తున్నాను. ఈ నామధేయము అని చెప్తారు సప్త ఋషులు, పరశురామ ప్రభువులు చెప్తారు. విష్ణువ్యాసుడు కలికి అంటే అర్థం ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతారు. పరశురాముడికి అడుగుతాడు. అప్పుడు పరశురాముడు కలి అంటే అధర్మం, కలి అంటే అధర్మాన్ని నాశనం చేసేవాడు అని అర్థం. ఆశీర్వాదం చేసి అక్కడి నుంచి చిరంజీవులందరూ వెళ్ళిపోతారు. కాలం గడుస్తుంది. విష్ణువ్యాసుడు తన కలికి కొడుకుని ప్రేమగా మంచిగా పెంచుకుంటున్నాడు. వేదాలు నేర్పిస్తున్నాడు. ఉన్నతమైన పురుషుడుగా తీర్చిదిద్దాడు. తర్వాత కొన్నాళ్లకు విష్ణువ్యాసుడు కొడుకుతో, నువ్వు యుద్ధం విద్యలు నేర్చుకునే సమయము వచ్చేసింది అన్నాడు. అంటే నీ గురువు ఎవరో నువ్వే నియమించుకొని యుద్ధము విద్యలు నేర్చుకోమని ఆదేశించాడు కుమారుడికి. నీ గురువు కోసము నువ్వు హిమాలయ వైపు వెళ్ళమన్నాడు. హిమాలయలో వెళ్తుంటే నీ గురువు నీకు లభిస్తాడు అని చెప్పాడు. అలాగే హిమాలయ వైపు కలికి వెళ్తుండగా ఒకరోజు పరశురాముడు ఎదురవుతాడు. కలికి ఏమనుకుంటున్నాడో పరశురాముల వారికి ముందే అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. పరశురాముల నువ్వు ఏమైతావో నాకు ముందే తెలుసు అని అంటాడు. మహేంద్రగిరి పైన నా ఆశ్రమం ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను నీకు అక్కడే యుద్ధ విద్యలు నేర్పిస్తాను అన్నాడు. కలికి నిష్ఠ నియమంతో పరశురాముడి ఆశ్రమంలో కలికి నిష్ఠగా 64 కళ విద్యలు నేర్చుకుంటాడు శ్రద్ధతో. ఒకరోజు ఆశ్రమంకి వచ్చిన మహర్షులు కలికిని పరశురాముని చూసి ఆశ్చర్యపడతారు ఋషులు. వీళ్ళిద్దరూ కలికి విశ్వనాథ ప్రభువులు ఇద్దరు ఒకేలాగా ఋషులకు కనిపిస్తారు. వీళ్ళిద్దరూ శ్రీ మహావిష్ణువు అవతారాలే అని అనుకుంటారు. తర్వాత పరశురాములు వారు కలికిని ఒక హిమాలయాలో ఒక ప్రత్యేకమైన చోటుకు తీసుకువెళ్తాడు. పరమేశ్వరుణ్ణి తపస్సుతోని నువ్వు ప్రసన్నం చేసుకోవాలని కలికి చెప్తాడు. కొన్ని తపస్సుతో నీ ప్రసన్నం చేసుకోవాలని విశ్వనాథ స్వామి చెప్తారు. కఠినమైన తపస్సుతోని పరమశివుణ్ణి దర్శనము చేసుకుంటాడు.
కలికి తపస్సుకు మెచ్చి శివుడు వరాలను ప్రసాదిస్తాడు. తపస్సుకు మెచ్చిన వరాలు ఇచ్చిన గారణ అనే తెల్లటి గుర్రాన్ని ఇస్తాడు. సర్వజ్ఞ అనే చిలుకని, మాట్లాడే చిలుకని, గారణ అనే శక్తివంతమైన గుర్రాన్ని, తెల్లటి గుర్రాన్ని, తెలివైన చిలుకని, ఎంతో శక్తి ఉన్న రాళ్లతోని రత్నాలతోని పొదికి ఉన్న ఖడ్గాన్ని ప్రసాదిస్తాడు. ఈ 3 వరంగా ఇస్తాడు కల్కికి పరమశివుడు. శ్రీ మహావిష్ణువు అవతారము ఎత్తకు ముందుకు గరుడ వాహనుడు, స్వామి నేను ఇక్కడ ఉండి నేనేం చేయాలి, నేను నీతో పాటు వస్తాను అంటాడు. గరుత్మంతుడు నాకు అవసరమైనప్పుడు భూమిపైన తప్పకుండా వస్తావని వరమిస్తాడు గరుత్మంతుడికి. ఆ గరుత్మంతుడే గారణ అనే గుర్రము, తెల్లటి గుర్రము వాహనంగా వచ్చారు విష్ణుమూర్తికి. కల్కికి సర్వజ్ఞ అనే మాట్లాడే చిలుకను కూడా ఇస్తాడు. ఆ చిలుక అవసరం ఎలా ఉండబోతుందో, చాలా ముఖ్యమైన చిలుక, ఎంతో శక్తివంతమైన చిలుక. ముందు ఈ మాట్లాడే చిలుకకు తెలిసిపోతుంది మీకు. కలికి చేతిలో ఉన్న ఖడ్గాన్ని చాలా బరువైనది, చాలా విలువైనది, చాలా శక్తివంతమైనది. ఆ ఖడ్గాన్ని కలికి తప్ప ఎవ్వరూ తాకలేరు, ఎత్తలేరు, ముట్టలేరు, అంత బరువైనది. పూర్తి శిక్షణ పూర్తి అయిన తర్వాత గురువుగారు నాకు గురుదక్షిణగా నేను నీకు ఏమివ్వాలి అంటారు. నేను మీకు గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు నాకు ప్రియ శిష్యుడివి, నాకు గురుదక్షిణ అవసరం లేదు పరశురాంపులు అన్నారు. నిజంగా నాకు గురుదక్షిణ ఇవ్వాలనుకుంటే లోకము అధర్మంగా నిండిపోతుంది, ధర్మము అధర్మంగా నడుస్తుంది, లోకాలు అల్లకల్లులం అయిపోతున్నారు, మనుషులు మారిపోతున్నారు, మనుషుల ప్రవర్తనగా ప్రవర్తిస్తలేరు. ఒకప్పుడు నేను అధర్మాన్ని 22 జన్మలెత్తినాను, అధర్మాన్ని నాశనం చేశాను, ధర్మాన్ని కాపాడాను. వాళ్ళందరినీ, పాపం చేసిన వాళ్ళందరినీ నేను నరికివేశాను. అలాంటిది పాలకులు అందరూ కలిసిపోయారు. ఎవరు పుణ్యం చేసిన వాళ్ళు, ఎవరు పాపం చేసిన వాళ్ళు గుర్తించలేకపోతున్నారు మనుషులు. వీళ్ళందరూ కలి సంతానమే. నువ్వు నేర్చుకున్న విద్యలను ఉపయోగించి ఈ కలి సంతానాన్ని నాశనం చెయ్యి, మంచి వాళ్ళను, ధర్మాన్ని రక్షించు, అదే నాకు గురుదక్షిణ అన్నారు పరశురాముడు. నీకు మాటిస్తున్నాను గురుదేవా, ఈ రోజు నుంచి కలి సంతానాన్ని నేను నాశనం చేసి ధర్మాన్ని రక్షిస్తాను అని మాటిస్తాను అని అంటాడు. పరశురాముడి దగ్గర ఎంతో విద్యలు నేర్చుకున్న కలి మాట ఇచ్చి హిమాలయాల నుంచి ఒక వీరుడిగా, దేవుడుగా, ఎంతో గంభీరత్వాన్ని నుంచి హిమాలయం నుంచి బయలుదేరుతాడు కలి పురుషుడు. శ్రీ మహావిష్ణువుని పొందడానికి శ్రీ మహాలక్ష్మి శివుడి కోసం ఘోర తపస్సు చేస్తుంది శ్రీ మహాలక్ష్మి. కానీ ఆ వచ్చే వరమే శాపంగా మారుతుంది శ్రీ మహాలక్ష్మికి. ఆ వరమేంటి, ఆ శాపమేంటి అనేది తెలుసుకుందాం. వేరే రాజ్యంలో శ్రీ మహాలక్ష్మి రాజు కూతురుగా జన్మిస్తుంది. ఆ రాజ్యంలో శ్రీ మహాలక్ష్మి సర్వజ్ఞ చిలుక లక్ష్మీదేవికి ఎట్లా ఉపయోగపడుతుంది, లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఎలా కలుసుకుంటాడు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అక్కడ అమ్మవారు కూడా పుట్టింది. అమ్మవారు తపస్సులో, శ్రీ మహాలక్ష్మి తపస్సులో ఉన్నాక పరమశివుడు పార్వతీమాత దర్శనం ఇచ్చారు శ్రీ మహాలక్ష్మికి. మానవ రూపంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి పేరు పద్మ. అక్కడ కలి ప్రభావం లేని ప్రశాంతమైన వాతావరణంలో దేవదూతలు, దేవుళ్ళు, ఋషులు, మహర్షులు ఉండే ఆదేశంలో అక్కడనే అమ్మవారు శ్రీ మహాలక్ష్మి విష్ణువు జన్మిస్తారు. ఎక్కడ పడితే అక్కడ జన్మించరు. ఎందుకంటే అంత సుందరమైనది, ప్రశాంతమైనది
సత్యదేశం. శ్రీ మహాలక్ష్మి మానవ కన్య రూపంలో పద్మావతి అనే నామంతో వాళ్ళ తల్లిదండ్రులు పెట్టారు. మహాలక్ష్మి కూడా యుక్త వయసుకు వచ్చేసింది. నేను విష్ణుదేవుణ్ణి ఎలా కలుసుకుంటాను అనే కోరిక కలుగుతుంది శ్రీ మహాలక్ష్మికి. మహర్షులకు అడగగా పార్వతీ పరమేశ్వరులకు తపస్సు చేయమని పద్మావతికి చెప్పగా మహాఘోర తపస్సు పద్మావతి దేవి లక్ష్మీ స్వరూపము అమ్మవారు పార్వతీ పరమేశ్వరులకు తపస్సు చేస్తుంది. తపస్సు చేసిన దేవుళ్ళు శివుడు దర్శనం జరుగుతుంది. నీ తపస్సుకు మెచ్చాను అని చెప్పి విష్ణుమూర్తితో నీకు వివాహము జరుగుతుంది అని వరం ఇస్తాడు పరమశివుడు. సంతోషం స్వామి, ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతుంది పద్మావతి. త్వరలోనే జరుగుతుంది అని చెప్తాడు పరమశివుడు. అయితే నేను విష్ణుమూర్తిని ఎలా గుర్తుపట్టాలి అని అడుగుతాది పద్మావతి. అలా శివుడు నవ్వి, విష్ణుదేవుడు తప్ప వేరే ఎవరివైనా మగవాళ్ళు నిన్ను తప్పుగా చూసినా, నీపైన తప్పు దృష్టి వేసినా వాళ్ళు స్త్రీలుగా మారిపోతాడు అనే వరం ఇస్తుంది. పద్మావతికి వరం ఇస్తాడు శివుడు. ఆహా, ఈ వరం ఏందో చాలా బాగుందని నవ్వుకుంటూ సంతోషంగా తిరిగి ఇంటికి వచ్చేస్తుంది పద్మావతి. ఇంటికి వచ్చి, నాన్నగారు, నేను తపస్సు చేసిన దానికి పరమశివుడు నాకు మంచి వరము ప్రసాదించాడు. నీకు విష్ణుమూర్తే అల్లుడుగా వస్తాడని వరం ఇచ్చాడు అని వాళ్ళ నాన్నగారితో చెప్తుంది పద్మావతి. వీళ్ళందరూ పద్మావతి తల్లిదండ్రులు పొంగిపోయి ప్రతిరోజు ఎప్పుడు వస్తాడా విష్ణుదేవుడు అని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతిరోజు సంతోషంతో పొద్దున వస్తాడా సాయంత్రం వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు. ఆయన ఎందుకు వస్తాడు? ఆయన శంబల్లో ఉంటాడు విష్ణుమూర్తి. ఇక్కడ పద్మావతి ఎదురు చూస్తూ అల్లల్లాడిపోతుంటుంది, ఎప్పుడు వస్తాడు విష్ణుదేవుడు అని. చూసి వాళ్ళ తండ్రి ఎక్కడున్నా సరే నా కూతురికి స్వయంవరం పెడితే ఎక్కడున్నా వస్తాడని చెప్పేసి స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు పద్మావతి తండ్రి. ఏర్పాటు చేస్తే భయపడుతుంది, నారాయణుడు వస్తాడో లేదో, ఎవరు వస్తాడో అని చెప్పేసి శ్రీ మహాలక్ష్మి రూపంలో ఉన్న పద్మావతి స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు. చేసినాక ప్రతి రాజులు దేవలోకం నుంచి, అన్ని లోకాల నుంచి మహావీరులైన రాజులు వస్తారు. శ్రీ మహాలక్ష్మి పద్మావతి రూపంలో ఉండి మంచి మాలతోని వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటుంది నారాయణ కోసం, అదే శివుని మహావిష్ణువు గురించి. అందరు రాజులు పద్మావతిని చూడగానే, ఆహా ఎంత సౌందర్యవతి, నాకు భార్యగా ఉంటే ఎంత బాగుంటుందో, నా జన్మ అవుతుంది అని అనుకున్నారు. అక్కడ అందరు రాజులు అనుకోగానే అందరూ స్త్రీలుగా మారిపోతారు. ఎందుకంటే శివుడు వరం ఇస్తాడు కదా, శ్రీ మహావిష్ణువు తప్ప వేరే ఎవరు నీ పైన కన్నేస్తే వాళ్ళందరూ స్త్రీ రూపంగా మారిపోతారని చెప్తాడు కదా, అందరూ స్త్రీలుగా మారిపోతారు. ఎందుకంటే చెడు ఉద్దేశము, చెడుగా అనుకుంటే పద్మావతి మీద అట్లా స్త్రీలుగా మారిపోతాడని వరం పొందిండు కదా పద్మావతి. అందరూ ఆశ్చర్యంగా, ఏంది నేను ఇట్లా స్త్రీలుగా మారిపోయినాను అనేసి బాధపడుతుంటారు. కానీ పద్మావతికి తెలుసు, ఎందుకంటే ఆమె శివుడు వరంగా ఇచ్చిండు కదా ఆ వరము అనేసి తెలుసుకుంటుంది. తెలుసుకొని గమ్మున ఉంటుంది తెలియకుండా. అయ్యో, అది నేను వరం అనుకున్నాను, ఇది శాపమా, వీళ్ళందరికీ ఇలా అయిపోయింది అని బాధపడుతుంది పద్మావతి. అమ్మవారికి ఒక భయం అయిపోయింది, నేను బయటికి వెళ్ళి అందరు నన్ను చూస్తే అందరూ స్త్రీలు అయిపోతారు, అదొక నాకు పెద్ద టార్చర్, అంటే నాకు పెద్ద ఒక శిక్ష అయిపోయిందని చెప్పేసి అప్పటి నుంచి అమ్మవారు స్త్రీ మధ్యలోనే ఉంటుండే, ఇంట్లోకించి బయటికి వెళ్ళకుండా, మగవాళ్ళ దగ్గర వెళ్ళకుండా, పురుషుల దగ్గర కనబడకుండా ఉండేది. కానీ రాజ్యభవనం నుంచి బయటకే రాకుండా ఉండిపోయింది. అదొక పెద్ద ఎంత బాధ అంటే, నేను శ్రీ మహావిష్ణువు నేను ఎట్లా కలవాలి,
ఒకవేళ కలుద్దామని వేరే పురుషులను చూస్తే వాళ్ళు ఎట్లా అయిపోతారని ఒక పెద్ద బాధ అయిపోయింది పద్మావతికి. అంత తేలిక అనుకుంటాం మనం, దేవుళ్ళే కదా వాళ్ళు ఇట్లా మాయలతోని కలుసుకుంటారు చేస్తారు అని చెప్పేసి. అట్లా ఉండదు. ఆ మానవ జన్మ ఎత్తినప్పుడు మానవులకి ఏ ఏ ఆగచాట్లు ఉంటాయో ఆగచాట్లు దేవుళ్ళు కూడా ఆ బాధలు పడాల్సిందే, పడతారు కూడా. ఎంత తెలిసినా కానీ వాళ్ళ బాధలు నార్మల్గా మానవ జన్మ ఎత్తిరు కాబట్టి మానవ జన్మకున్న వాటినే వాళ్ళు వహించాలి. ఆ విధంగా ఇంకా అర్థం కాక నేను ఏ విధంగా నారాయణమూర్తిని కలవాలా, నాకేం అర్థమైతలే, వద్దు నాకు ఈ జీవితం వద్దు, ఈ దేహాన్ని నేను దహనం చేసేస్తా, ఇంకా నాకు వద్దు అని చెప్పేసి ఆమె పద్మావతి దహనానికి రెడీ అయిపోతుంది. ఒక ప్రాంతంలో, దట్టమైన ప్రాంతంలో ఎవరికి చెప్పకుండా వెళ్ళి దహనానికి రెడీ చేసుకొని ఇంకా దహనానికి చావడానికి రెడీ అయిపోతుంది. విష్ణుమూర్తి లేని జన్మ నాకు ఎందుకు, ఈ మానవ కన్య అని చెప్పేసి బాధపడుతూ అడవిలోకి వెళ్ళిపోతుంది. ఈ లక్ష్మీదేవి సింహళ నగరంలో ఉంది. చంబలనేమో విష్ణుదేవుడు, అంటే చాలా చాలా దూరము, ఎక్కడెక్కడో హిమాలయ, ఎక్కడ శ్రీలంక అంత దూరంలో వీళ్ళు ఉంటారు. ఎట్లా కలుసుకుంటారు వీళ్ళు, ఎట్లా తెలుస్తుంది తెలియదు. నారదమూర్తి మాత్రము దేవతలకు అందరికీ చెప్తాడు ఎక్కడి నుంచి ఎక్కడికి. ఆ నారదమూర్తి కూడా ఉండడు. ఎట్లా అనే టైంలో ఏమవుతుంది, ఎట్లా తెలుస్తుంది, వీళ్ళిద్దరిని కలిపేది ఎట్లా అనే టైంలో సర్వజ్ఞుడు అనే చిలుక ద్వారా తెలుస్తుంది. పరమేశ్వరుడు ఆలోచించే ఆ చిలుకని ఇస్తాడు కాబట్టి ఇప్పుడు ఆ చిలుక పని చిలుక ఎందుకు వచ్చిందని మనము అప్పుడే అనుకున్నాము చిలుక ఏంది అనేసి. ఆ చిలుక ఇప్పుడే ఇంకా దహనమైపోదాము అనే సమయానికి ఒక చిలుక వస్తుంది. ఆ చిలుక అక్కడికి వచ్చి ఆగమ్మ ఆగు, ఎందుకు నువ్వు అగ్గి ప్రవేశం చేస్తున్నావని ఆ చిలుక పద్మావతితోని మాట్లాడుతుంది. పద్మావతి ఆశ్చర్యం పడుతుంది ఆ చిలుకను చూసి. నువ్వేంటి చిలుకవు, ఒక పక్షివి, నువ్వేంది మాట్లాడుతున్నావు మానవుల్లాగా, అసలు నువ్వెవరు, నిన్నెవరు పంపించిరు అని ఆశ్చర్యంగా అనుమానంతో అడుగుతుంది చిలుకని పద్మావతి. నేను దేవతా అంశాన్ని నేను చెప్తాను నా గురించి, నువ్వేంది, నువ్వు ఇంత అందంగా ఉన్నావు, నీకెందుకు ఇంత బాధ, నువ్వేంటి అగ్గి దగ్నం అవుతున్నావు, సరే నువ్వు పక్కకు వచ్చి కూర్చో అని చెప్తుంది చిలుక పద్మావతికి. నువ్వేంటి, నీ వయసు ఏంటి, నీ ముఖ పద్మము ఎంత అందమైన పద్మము అట్లా వాడిపోయింది, ఏంది, ఇక్కడ ముందు పక్కకు వచ్చి జరిగి కూర్చో అని చెప్తుంది చిలుక. పద్మావతి బోరు నేర్చి నాకు నారాయణుడే భర్త కింద కావాలి, నా విష్ణుమూర్తే నా భర్తనే కావాలి అని బాగా ఏడుస్తుంది పద్మావతి. నేను తపస్సులో నారాయణ కోసం నేను తపస్సు చేస్తే పరమశివుడు నాకు వరం ఇచ్చిండు. ఆ వరం ఏదో నాకు ఇచ్చిండు కదా, ఈ వరము మంచిగా ఉందని నేను అనుకునేసరికి ఆ వరము అందరూ స్త్రీలా మారిపోతుర్రు. నేను ఎక్కడ వెళ్ళి నా భర్త నేను ఎట్లా వెతుక్కుంటా అని బాధతో ఏడుస్తూ నాకు ఈ జన్మొద్దు అని చెప్తుంది చిలుకకు పద్మావతి. పరమేశ్వరుడు 16 పుష్పాలతో విష్ణుమూర్తికి పూజ చేస్తున్నాను, అది ప్రతిరోజు పూజ చేస్తున్నాను అన్నది పద్మావతి. సంపదలు, ఐశ్వర్యము, అష్టైశ్వర్యం అన్నీ వస్తాయి, కానీ నా జీవితంలో నాకు నారాయణుడే కావాలి, అదే జరగడం లేదు. చాలా ఏడ్చింది, చాలా గోరు ఏడ్చి నా స్వామికి నా పైన ఇంకా దయ రాదా, ప్రేమ రాదా, నన్ను కలవాలనే ఆలోచన కూడా రాదా అని బాగా ఏడ్చింది పద్మావతి. ఆడవాళ్ళు, స్త్రీలు అంతే, భర్త లేకపోతే భర్త మీద ఎంతో ప్రేమను నింపుకొని ఉంటారు, భర్తల కోసము ఏ త్యాగమైనా చేస్తారు. అది భర్తలు అర్థం చేసుకోరు కదా. ఇక్కడ కూడా సేమ్ మానవ రూపంలో ఉన్న విష్ణుమూర్తి కూడా అసలు లక్ష్మీదేవతని గుర్తు కూడా చేసుకోడు. లక్ష్మీదేవేమో నారాయణ కోసం ఘోర తపస్సు చేసి మానవ రూపంలో ఉన్న ప్రతి స్త్రీలకు భర్త అంటే చాలా ఇష్టము, ఆ భర్తలు అర్థం చేసుకోము.
అదేవిధంగా నార్మల్గా పద్మావతి కూడా అదే విధంగా బాధతోని పూజలు హోమాలు జపాలు చేస్తూ ఆ విధంగా ఎదురు చూస్తుంది అని చిలుకకు చెప్పగా, నారాయణుడు జన్మించిండా లేదా నేను వచ్చేసినాను అని చెప్పేసి బాధపడుతుంది పద్మావతి. అప్పుడు చిలుక ఏమంటది, అమ్మ జన్మించాడు నారాయణుడు, నువ్వేం బెంగ పెట్టుకోకు, మహా దివ్య పురుషుడు అయిపోయిండు, తేజస్సుతో అన్ని విద్యలు కూడా నేర్చుకొని నీ రాక కోసము ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది చిలుక. ఇక్కడున్న సముద్రాన్ని అవతల పక్క శంబల గ్రామంలో జన్మించాడు మహావిష్ణువు. అమ్మా, అంతా ఇంత కాదు ప్రభువు, ఆ ప్రభువు తేజస్సు ఏంటి, విద్యలేంది, ఆ స్వామి రూపమేంటి, ఆ అందమేంటి, అమ్మా నువ్వేం బెంగపడనక్కర్లే, స్వామి ఉన్నారు. నలుగురు సోదరులతో పుట్టి విద్యకు పరశురాముల వారి దగ్గర విద్య నేర్చుకొని ధనుర్వేదము అన్ని వేదాలు నేర్చుకొని పరమేశ్వరుని తపస్సులో ఖడ్గము గుర్రము అన్నీ పొందాడు తల్లి. గుర్రానికి రెక్కలు ఉంటుంది, ఆకాశ మార్గంలో కూడా ఎగరగలుగుతుంది గుర్రము. స్వామి నీ దగ్గర వస్తాడు, బెంగపడకు, అస్సలకి నీ గురించి స్వామికి తెలియజేస్తాను అని చెప్తుంది పద్మావతికి చిలుక. ఆహా, ఎంత మంచి మాట చెప్పావు, నా అదృష్టము, సమయానికి నువ్వు వచ్చి నన్ను రక్షించావు అన్నది పద్మావతి చిలుకకు. వెంటనే స్వామికి నా సందేశాన్ని చేర్చు, స్వామి పాదాల మీద పడి వెంటనే వచ్చి నన్ను చేర్చుకోమను, నన్ను చేరదీసుకోమను నన్ను అని చిలుకకు చెప్తుంది మహాలక్ష్మి పద్మావతి. ఆ చిలుక సరేనమ్మా నేను చెప్తాను శ్రీ మహావిష్ణువుకు అని చెప్పి చిలుక ఎగిరిపోయింది. 16 పుష్పాలతో శివుడికి అర్చన చేసిన పూజ చేసిన 16 వారాలు ఈ విధంగా చేస్తే స్త్రీలకు కానీ పురుషులకు కానీ వివాహం జరగనప్పుడు ఈ విధంగా చేసుకోవాలని శివుడు ఆదేశం అన్నమాట. ఇది అందరికీ వర్తిస్తుంది, మానవులకు, మనందరికీ. స్వామి దగ్గరికి చిలుక వెళ్ళి, స్వామి నీ గురించి అక్కడ అమ్మవారు శ్రీ మహాలక్ష్మి పద్మావతి నామధేయంతో పుట్టి ఉన్నది, ఈ విధంగా అక్కడ జరిగింది, నేను చూసి వస్తున్నాను నీ దగ్గరికి, ఎంతో బాధతోనే ఉన్నది అమ్మవారు అని చెప్తాడు చిలుక కలిపురుషునికి. ఓహో, అలాగే నా దేవిని చేపట్టే సమయం వచ్చేసింది అంటాడు శ్రీ మహావిష్ణువు. అబ్బా స్వామి ఇప్పుడైనా గుర్తుపట్టినరా శ్రీ మహాలక్ష్మి కోసము? గుర్తు తెచ్చుకున్నారా? తెచ్చుకోండి. గుర్రం పైన స్వామి బయలుదేరి సింహళ నగరానికి వచ్చి కారుమతి అనే ప్రదేశంలో ప్రవేశించాడు స్వామి. అక్కడ ఒక సరోవరం ఉన్నది. అక్కడ స్వామి గుర్రం మీదకించి దిగి చిలుకని దూత కింద పంపించాడు. వెళ్ళి స్వామి వచ్చిందని చెప్పమని చెప్పింది చిలుకకు. పద్మావతి దగ్గరికి వెళ్తుంది చిలుక. పద్మావతి దేవి చిలుక కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఆహా, చిలుక నువ్వు వచ్చావా అని ఎంతో సంతోషపడి, స్వామికి చెప్పావా, స్వామి నా గురించి గుర్తు చేసినావా, స్వామి నా దగ్గరికి వస్తా అని చెప్పిండా అని ఎంతో సంతోషంగా చిలుకతోని చెప్తుంది పద్మావతి. అనుకోవడం ఏంటమ్మా, పక్కనే ఈ దేశానికి వచ్చిండు, పక్కన సరోవరం దగ్గర వెయిట్ చేస్తున్నాడు, అక్కడ ఉన్నాడు స్వామి, ఎదురు చూస్తున్నాడు అన్నది చిలుక. నీకు ఎంత తొందర ఉందో స్వామికి కూడా అంతే తొందర ఉంది నిన్ను చూడాలని అంటుంది చిలుక. వెంటనే వెళ్దామనేసి ఆనందంతో పొంగిపోయి వెళ్దామనేసరికి తర్వాత అమ్మవారు స్త్రీ కదా, కొంచెం ఫస్ట్ టైం చూస్తుంది కాబట్టి కొంచెం సిగ్గుతో మెలికలు తిరుగుతూ అమ్మవారు ఒక వినయంగా విధేయతంగా సిగ్గుతో పులకరించుకుంటూ మౌనంగా చెలికత్తెలందరినీ పిలిచి, మనము అక్కడ సరోవరం ఉంది కదా, మనం వెళ్దాం పదండి అని బయలుదేరుతుంది పద్మావతి చెలికత్తెలతో. అట్లా వెళ్ళి అమ్మవారు చెలికత్తెలతోని చాటుగా
చాటు నుంచి అమ్మవారు శ్రీవారిని చూస్తుంది. చూడగానే ఎంత అందము, ఎంత తేజస్సు! ఆ స్వామి కదా, విష్ణుమూర్తి కదా. ఇంకా ఆ అందము చూడగానే ఎంతో ఆనందముతో, సంబరంతో మనసంతా ఆ తల్లికి ప్రశాంతంగా అనిపించి, ఎన్ని ఏళ్ళ తర్వాత తన భర్తని దాన్ని కలుసుకోబోతుంది కదా, ఆనందము వెల్లువిరిసింది. ఆ స్వామి జగానికి మోహనుడు, జగన్మోహనుడు కాబట్టి, జగానికి మోహనుడు కాబట్టి ఎట్లా కనిపిస్తాడు ఆ స్వామి తల్లికి? అలా పొంగిపోయి చెలికత్తెల పక్కన దాసుకుంది. ఎందుకు దాసుకుంది? ఎందుకంటే ఒకవేళ ఆ తండ్రి విష్ణువో కాదో, ఒకవేళ విష్ణువు అయితే పర్వాలేదు, విష్ణు కాకపోతే మళ్ళీ స్త్రీగా మారిపోతాడనే భయంతో ముంగట వెళ్ళలేకపోయింది పద్మావతి. అలా దాసుకున్న పద్మావతిని చూసి స్వామి అర్థం చేసుకొని, సరే దేవి నువ్వు ఇక్కడ రా, నా దగ్గరికి రా అని నారాయణుడు పిలిచిండు అమ్మవారిని. నా దగ్గరికి రా, మన్మధుడు అనే విషసర్పము కాటు వేసింది, నువ్వు నా కౌగిలికి రా అని పిలుస్తాడు శ్రీ మహావిష్ణువు. నువ్వు వచ్చి అలా వస్తే నాకు ఉపశమనం కలుగుతుంది అని పద్మావతికి చెప్తుండు నారాయణుడు. అంటే ఇండైరెక్టర్ కాకుండా వేరే దారికి తెలివితోని చెప్తాడు అమ్మవారికి అర్థమయ్యేటట్టు స్వామి. నిజంగా మగవారి మాటలు అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా ఆడవాళ్ళకు. కానీ అమ్మవారు కదా ఇక్కడ అర్థమైపోతుంది. ఆ దృష్టితోనే అమ్మవారిని చూస్తే స్త్రీగా మారిపోతాడు. కానీ మారలేదు, ఆ మాటలన్నా మారలేదు. అంటే సాక్షాత్తు నారాయణుడే అని గుర్తిస్తుంది అమ్మవారు. ఇంకా అంతే, పరిగెత్తిపోయి శ్రీ మహావిష్ణువు పాదాల మీద పడి, ఏంది స్వామి ఇన్నేళ్ళ నుంచి నన్ను, ఇన్ని సంవత్సరాల నుంచి, యుగాల నుంచి నన్ను గుర్తుకొస్తలేదా అని చెప్పేసి పడిపోతుంది పాదాల పైన. పుష్పాలతో పూజ చేసింది, అన్నీ చేసింది, మర్చిపోయింది. ఓన్లీ స్వామి 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 అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువును పద్మావతిని మెల్లగా భుజాలతోని పైకి లేపి మణికంఠాన్ని పట్టుకొని, అయ్యో నీ ముఖం ఎలా వాడిపోయింది, నా కోసం ఇన్నేళ్ళ నుంచి నువ్వు చూసుకుంటూ ఇన్ని పూజలు చేసినావు, నేను రాలేకపోయానే అని నీకు ఎదురు చూసేలాగా చేశాను కదా, ఇంకా పైన నిన్ను నా దగ్గరికి చేర్చుకుంటాను, నీ తండ్రికి చెప్పేసి అనేసి వెంటనే ఇంటికి పరిగెత్తి తండ్రితో చెప్తుంది. నారాయణుడు వచ్చేసాడు తండ్రి అని పద్మావతి చెప్తుంది తండ్రికి. పండితుని, పురోహితులు, మంగళబాజ అందరిని తీసుకొని వెళ్తారు, అందరూ కలిసి వెళ్తారు. ఆహా, అక్కడ అందరూ చూసి అందరూ ఆశ్చర్యమైపోయి ఆ నారాయణ స్వరూపం చూసి అందరి జన్మ ధన్యమైపోతుంది. వివాహము జరుపుతారు. స్వామి నారాయణుడు పద్మావతితో, నీకు ఇన్నాళ్ళు నేను రాకుండా చాలా ఆలస్యం చేశాను కదా అని చెప్తాడు. సరే, నా కోసం ఇన్ని రోజుల నుంచి ఇట్లా చేసినందుకు సరే, నీకు ఏం కోరిక కావాలో కోరుకో, నేను ఆ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను అని పద్మావతికి చెప్తున్నాడు నారాయణుడు. మీరు చెప్పండి, అమ్మవారు ఏ కోరిక కోరుకుంటుంది? మీకు అర్థమైందా? అర్థమైతే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, మీరు ఏమనుకున్నారో కరెక్ట్గా చెప్పాలి. చెప్పినాక చెప్పొద్దు, మీరు ఊహించింది కామెంట్ బాక్స్లో పెట్టాలి. స్వామి, నేను చూసిన ప్రతి ఒక్కళ్ళు స్త్రీలుగా మారిపోయినరు, ఆ మహారాజులందరికీ మళ్ళా ఆ మహారాజు తత్వాన్ని ఇవ్వు అని చెప్తే, ఆహా ఈ కోరిక తప్పకుండా నేను నెరవేరుస్తాను. రేవా అనే మహాలక్ష్మి స్వామికి కోరుకుంటుంది. రాజులందరూ స్త్రీగా మారిండ్రు కదా, మళ్ళీ ఆ స్త్రీలు రాజులుగా మారాలి అని కోరుకుంటుంది. అక్కడ రేవా నది ఉంటుంది, అందులోకి వెళ్ళి అందరూ రాజులు స్నానం చేయమని చెప్పు, అందరూ రాజులు మారిపోతారు, స్త్రీల నుంచి రాజులుగా మారిపోతారని చెప్తాడు శ్రీ నారాయణుడు పద్మావతికి. మంచి సంకల్పంతో అనుకొని స్నానం చేస్తే అందరూ మారిపోతారు స్త్రీల నుంచి రాజులుగా.
అప్పుడు ఆ తల్లి సంతోషించింది. ఎందుకంటే అమ్మ కదా, తన బిడ్డలను బాధ పెడితే అమ్మ ఓదార్చుకుంటుంది కదా. అప్పుడు ఆనందించింది అమ్మవారు, మహాలక్ష్మి కదా. అప్పుడు మామగారు బిడ్డ తండ్రి కదా, 2 అక్షోణీయుల సైన్యంని ఇచ్చి 1,00,000 అశ్వాలను ఇచ్చి, అంటే 1,00,000 గుర్రాలను ఇచ్చి, స్వామి నా కూతురితో పాటు ఇవన్నీ తీసుకొని వెళ్ళు అని పంపించాడు. హాయిగా నారాయణుడు లక్ష్మీదేవత ఆ గుర్రం పైన కూర్చొని, ఆ గుర్రం అనేది రెక్కలు ఉన్నాయి కదా, హాయిగా ఎగురుకుంటూ వెళుతారు. అప్పుడు ఈ సముద్రము దాటి స్వామి వెళ్తారు, లక్ష్మీదేవత స్వామి. కానీ ఇక్కడున్న మనుషులు అక్కడికి రావాలి కదా, నది ఉంటుంది మధ్యాహ్న. ఆ పెద్ద నది ఎట్లా దాటొస్తారు వీళ్ళందరూ అనేది ఆలోచనలో పడతారు వీళ్ళందరూ. అప్పుడు విష్ణుదేవుడు సముద్రుడికి అడుగుతాడు, దారివ్వు అని అడుగుతాడు సముద్రుడికి. అత్తగారు వాళ్ళు రావాలి ఇక్కడికి, మా ఇంటికి అని చెప్పేసి. ఇవ్వను అనేసరికి ఆ ఖడ్గం తీసిండంట స్వామి. ఖడ్గం పెట్టగానే ఆ ఖడ్గము మీదకించి అందరూ నడుచుకుంటూ అవతల సముద్రానికి వచ్చిర్రంట. ఈ లోపట చిలుక వెళ్ళి స్తంభాల మొత్తం అందరికీ స్వామి వెళ్ళి పద్మావతిని వివాహం చేసుకొని స్వామి వస్తున్నాడు అని ప్రతి ఇంటికి గడప గడపకు చిలుక మొత్తము చెప్తుంది. పద్మావతి చరిత్ర చెప్పింది చిలుక సంబల అందరికీ. అందరూ విని ఆహా అంత అందంగా ఉంటుంది, ఆహా వాళ్ళిద్దరు జంట ఎంత అందమైన జంట, మాకు వరం లాంటిది, కన్నుల పండుగ, మేము చూసి మా జన్మ ధన్యము అని ప్రతి ఒక్కళ్ళు అందంగా ఎదురు చూస్తూ అక్కడ వాతావరణం అంతా పులకరించిపోయి మేళ తాళాలతో పుష్ప వర్షాలతో ప్రకృతి మాత అందాలతో భూతల్లి పులకరించింది. ఆ విధంగా ఉంటుంది శంబల గ్రామం అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తం శంబల రాజ్యం అంతా ఎదురు చూసుకుంటూ పూల దారితోనూ ఎదురు చూస్తూ స్వాగతం చెప్పిర్రంట స్వామికి పద్మావతమ్మకు. ఆ తర్వాత వివాహమైనాక కొన్ని రోజులు ఆనందంగా గడిపిన తర్వాత వాళ్ళకు, నారాయణునికి పద్మావతికి విజయులు సంతానం పుడతారు. 2 పుత్రులు పుట్టారు. వాళ్ళు కూడా పెరిగాయి, మంచి ఉత్తేజులయ్యి పరాక్రమ వీరులైనారంట. అన్నీ బాగానే ఉన్నాయి. దేవుళ్ళకు మాట ఇచ్చినట్టు వచ్చిండు. కానీ స్వామి ఇక్కడికి ఎందుకు వచ్చిండు, ఎందుకు, దేనికోసం వచ్చిండు అనేది కారణం ఏంటి? ధర్మ సంస్థాపన. అదే ఎలా జరుగుతుంది? ఎందుకంటే భూమి అంతా నేచర్. శంబల అనేది ఈ కలి వాళ్ళకు తెలియదు, కలిపురుషులకు. స్వామి ఏమో శంబలాలు ఉండు, ఎట్లా కలుసుకుంటారు? ఇట్లా యుద్ధం అవుతుంది. అధర్మాన్ని ఎట్లా నాశనం చేస్తాడు అనేది ఇప్పటి వరకు ఈ కథ ఇంతవరకు జరిగింది. ఈ కథని ముందు రాబోయే రోజుల్లో జరిగే కథ ముందే మన మహాభారతంలో రాసి ఉంది. శ్రీకృష్ణుడు గీతలో రాశాడు. కాబట్టి కలి అనే సినిమా విడుదలైంది కదా, అశ్విన్ గారు ఎంతో తెలివితో తెచ్చినప్పటి నుంచి చాలామందిలో మార్పు అనేది వచ్చింది. ఈ స్టోరీ ఏంది అనేది చాలామంది రీసెర్చ్ చేసి కనుక్కుంటున్నారు పిల్లలు. దీంతోపాటు మహాభారతము, ద్వాపర యుగము ఏ విధంగా ఉంది అని తెలుసుకోబోతున్నారు. ఇంతకుముందుకే జరిగిన లోకాల కోసం తెలుసు, కానీ ఈ సినిమా ద్వారా అందరికీ ఒక ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. ఇంకా మిగతా భాగము తర్వాత వీడియోలో చూడండి. ఇప్పటికే వీడియో చాలా పెద్దగా అయిపోయింది కాబట్టి ఇంత చెప్తూ ఉంటూ ఒక కలి కోసం ఒక జన్మ అన్ని చెప్పాలంటే పెద్దగా ఉంటుంది. ఇంకా ఆ సినిమానే అట్లా ఉందంటే ఇంకా మొత్తం కలిపి చెప్పడం చాలా ఇది ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ దాంట్లో మనము చెప్పుకుందాము. మీకు నచ్చినైతే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఇంకో ఎపిసోడ్ చూస్తేనే మీకు మొత్తం స్టోరీ అంతా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.